నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుడివాడ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు అభిమానులు వీర మహిళల మధ్య కేక్ కట్ చేశారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఆర్భాటాలకి పోకుండా పేదవారికి అనేక సేవా కార్యక్రమాలు, మొక్కల పంపిణీ, అన్నదానం, దుప్పట్ల పంపిణీ తదితర కార్యక్రమాలతో పాటు క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సాయిని, రాజేష్, మజ్జి శ్రీనివాసరావు, వేమూరి త్రినాథు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలందరి ఆధ్వర్యంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఆడంబరాలు కాదు, ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాల ద్వారానే ఆయన కావాలని చెప్పి కోరుకుంటారు. అలాగే ఈ రోజున మేము అనేకమైన సేవా కార్యక్రమాలు ఈ రోజున రూపొందించుకుని ఆయన జన్మదినాన్ని ఈ రోజున ఘనంగా చేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఈ కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి నచ్చే విధంగా ఆయన ఏదైతే రూపొందించారో క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దాన్ని పరిసరాలు శుభ్రత చేసి ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళని సన్మానించమని చెప్పారు. వాళ్ళందరికీ అటువంటి కార్యక్రమాలు, అలాగే ఏదైతే సేవా కార్యక్రమాలు, తిండి లేని వారికి భోజనం, పెద్దవాళ్ళకి భోజన ఏర్పాట్లు, దుప్పట్ల పంపిణీ, ఇటువంటి అనేకమైన సేవా కార్యక్రమాలు ఈ రోజున మేము అందరం కూడా రూపొందించుకున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజున మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మా బూరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా జనసేన పార్టీ నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి వీరందరి సమక్షంలో మా జనసేన పార్టీ కార్యాలయంలో మా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆయనకి 200 అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మన బూరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుతున్నాము. అందులో మేము భాగంగా లేడీస్ మొత్తం మేమంతా వేసుకొని మేము అనాథ ఆశ్రమంకి మేము అన్ని చేయగలుగుతున్నాము. ఆయన హంగామా చేయొద్దని చెప్పారు. లేని వాళ్ళకి చూసి మీరు చేసే ఖర్చు వాళ్ళకి చేయండి అని చెప్పారు. మేము ఆ బాటలోనే నడుస్తున్నామండి. మరి మేము ఇంతగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కామెపల్లి తులసిబాబు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ నాయకులు అంగడాల సతీష్ మరియు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, అట్లాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్ లో కేక్ కటింగ్, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో, అట్లాగే వన మహోత్సవంలో కొన్ని మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కొంతమందికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజు రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్తుందంటే ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో మన రాష్ట్రం ముందుకెళ్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాల వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారనే నమ్మకంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఈ రోజున కూటమిగా ఏర్పడి కూటమిని విజయదాండిలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఫలితం భాగంగానే ఈ రోజున మరి
కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ఈ రోజు మరవలేంది. కాబట్టి అటువంటి మహానాయకుడి యొక్క జన్మదినాన్ని అన్ని పార్టీలు ఈ రోజున బీజేపీ నాయకులతో మన సతీష్ గారు ఇలాగ అందరూ కూడా పాల్గొని మాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా ఈ రోజు గురువార జనసేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. మరి మొక్కల పంపిణీ గారు మరి మరెన్నో సేవా కార్యక్రమాలు గురువార నియోజకవర్గంలో చేస్తున్నారు. శ్రీకాంత్ గారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జన్మదిన మరెన్నో చెప్పుకోవాలని మరి కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు వాగు వంతెనపై పెరిగిన వరద నీరు నిన్న వంతెన వద్ద వరకే ఉన్న వరద నీరు ఈరోజు కిలోమీటర్ మేర పెరిగిన వరద నీరు. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్, ఏలూరు, నూజివీడు, తిరువూరు వెళ్లవలసిన రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో ఈ రూట్ లో నడవలసిన బస్సులని నిలుపుదల చేశారు. సాయంత్రానికి బుడమేరు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బుడమేరు వద్ద వరద నీరుకి అడ్డుపడిన గుర్రపు డెక్కని ప్రొక్లైనర్ తో తొలగిస్తూ ఉన్నారు అధికారులు. తమ్ముడు కాకపోయినా కార్యక్రమాల దగ్గరికి వచ్చి మరి అంత పాత అంటుంటే మనకి ఏది నీళ్ళు కాదు గడియత కడిగాను. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 68వ వార్షికోత్సవం సందర్భంగా గుడివాడలోని ఎల్ఐసి ఆఫీస్ నందు వార్షికోత్సవ వేడుకలు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ శ్రీ బాలకృష్ణ హాజరయ్యారు. ఎల్ఐసి సంస్థ ఏ విధంగా అభివృద్ది చెందిందో వివరించారు. ఇండియాలో ఉన్న అతిపెద్ద సంస్థల్లో ఎల్ఐసి ఒకటని, ఇండియానే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఎల్ఐసి సంస్థ అభివృద్ది పదంలో నడుస్తుందని చెప్పారు. మరియు సీనియర్ ఉద్యోగుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్ సెక్రటరీ వరప్రసాద్, ఐసీయూఈ బ్రాంచ్ సెక్రటరీ గోవిందరాజులు, ప్రెసిడెంట్ హరికృష్ణ, ఆఫీస్ సిబ్బంది, ఏజెంట్ మిత్రులు, పాలసీదారులు పాల్గొన్నారు. LIC's formation day, 68th formation day. Now today we are celebrating. Now I request respected chief guest, today's chief guest, Axis Bank manager Balakrishna Garu, to lighting the lamp. Sinu. Sinu. చేసిన అదే అమౌంట్ పరంగా చూస్తే 2,30,000 కోట్ల వరకు కూడా మనం క్లెయిమ్ చెల్లించినటువంటి పరిస్థితి. మన లైఫ్ ఫండ్ వచ్చేసి దాదాపుగా 55 లక్షల కోట్లు, 55 లక్షల కోట్లు అసెట్స్ కేవలం 5 మాత్రమే ఉన్నవి. అంటే ఒక ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశ జనాభా కన్నా మనం ఎక్కువ సర్వీస్ చేస్తున్నాము. 36 కోట్ల పాలసీలు మనకు అమల్లో ఉన్నవి. అట్లాగే మనకి లైఫ్ ఫండ్ వచ్చేప్పటికి 44 లక్షల కోట్ల రూపాయలు మన లైఫ్ ఫండ్ ఉన్నది. అట్లాగే మనకి 55 లక్షల కోట్ల రూపాయలు అసెట్స్ ఉన్నవి. అట్లాగే ఫ్రెండ్స్, మనందరూ తెలుసు మనకి సెంట్రల్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది. అది కాకుండా మాకు మొత్తం 8 జోనల్ ఆఫీసులు ఉన్నాయి సార్. అట్లాగే 113 డివిజనల్ ఆఫీసులు ఉన్నవి, 2048 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నవి. అట్లాగే 1545 శాటిలైట్ ఆఫీస్, అంటే కొన్ని బ్రాంచ్ ఆఫీసులు చిన్న చిన్న శాటిలైట్ ఆఫీసు లాగా ఉన్నవి. అలాగే మా ఆర్గనైజేషన్ లో దాదాపు 99,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఆల్ క్యాడర్స్. అట్లాగే 14,14,000 మంది ఏజెంట్లు మా ఆర్గనైజేషన్ ఏజెంట్లు పనిచేస్తున్నారు. 1965 సెప్టెంబర్ 1 ఇది నేషనలైజ్ అయిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ, అలాగే మేము అభివృద్ధి చెందడం కాకుండా దేశ అభివృద్ధిలో కూడా మేము ఎంతో పాటుపడుతున్నాం సార్. ప్రతి సంవత్సరం కూడా మన స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కి, అలాగే అనేకమైన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి మనం ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు 34 లక్షల కోట్ల రూపాయలు మనం సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ అంటే వాటర్ బోర్డ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ మనం ఎంతో చేస్తున్నాము. అట్లాగే సార్ చెప్పినట్టు సోషల్ యాక్టివిటీ కింద to all the LIC employees for their forming day and foundation day. So and also thank you for inviting me as a chief guest. సో ఇంకా ఎల్ఐసి గురించి చెప్పేది లేదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి, సో ఎల్ఐసి అంటేనే ఒక నమ్మకం. ఎందుకంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జాబ్ లో చేరిన కొత్తలో జస్ట్ మా ఫ్రెండ్ ఒక ఎల్ఐసి ఏజెంట్, నాకంత ఇన్సూరెన్స్ గురించి అంత అవేర్నెస్ కూడా లేదు అట్ దట్ టైం. సో సార్ ఒక చేయండి, టార్గెట్ ఉంది, వాళ్ళకి నెలకి ఇన్ని పాలసీస్ చేయాలని ఉంటుంది యాజ్ ఏ ఏజెంట్. 15 years 20 years రీసెంట్ మొన్నే మెచ్యూరిటీ అయ్యింది. బట్ నేను చూడలే, బట్ వాల్యూ వచ్చింది నాకు అంత ఆల్మోస్ట్ 5 lakhs ఎంతో. బట్ అట్ దట్ టైమ్ ఐ నీడ్ మనీ. నాకు ఇది మెచ్యూరిటీ అయ్యింది, నాకు హౌస్ ఏదో తీసుకున్నాను, మార్జిన్ అమౌంట్ ఇవ్వమని, బట్ చాలా యూజ్ అయింది. సో ఎల్ఐసి ఈజ్ వెరీ యూస్ఫుల్, పర్టికులర్లీ ఈ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కి, మన ఎంప్లాయీస్ కి టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళకి హౌస్ పర్చేజ్ కానీ ఏదైనా సరే ఎల్ఐసి పాలసీస్ చాలా యూజ్ అవుతున్నది. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఎల్ఐసి. ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఎల్ఐసి ఫార్మేషన్ ముందర మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు భారతదేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి నిధులు కానీ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక స్వాతంత్రం లేనిదే రాజకీయ స్వాతంత్రం అన్నటువంటిది మనకి కనిపించదు. కాబట్టి ఆర్థిక స్వావలంబన అన్నటువంటిది మనకి అవసరమైనప్పుడు అదే సమయంలో ఉద్యోగ వర్గాలు ఎల్ఐసి బిజినెస్ ని, అదే ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజ్ చేయమని చెప్పేసి 1951 నుంచి పోరాటం చేయడం అనేది జరుగుతుంది. అప్పట్లో ప్రజలకు సంబంధించిన, పాలసీదారులకు సంబంధించినటువంటి వారి ద్వారా సేకరించినటువంటి ప్రీమియంలు కానీ ఏవైనా కానీ
వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అనేది జరుగుతున్నది. దేశాభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మరియు మొక్కలు నాటే కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ వంగవీటి మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరు ఎట్లా ఇవ్వరండి మురికాలం చూపిస్తాం సార్. మురికాలం లేదు, హైట్ లేదు. ఏమవుతుందంటే వీళ్ళందరూ కింద పైన తవ్వుతుంటే అటు ఇటు గట్లు మునిగిపోయి అటు ఇటు పై పొలాలు పోగా కింద పొలాలు కూడా పోతున్నాయి. అదే హైట్ తవ్విచ్చేసి అక్కడ బాటలు దించారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగడానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలో ఆలోచించి మీరు కూడా సహాయ సహకారాలు రైతులకు అందిస్తే, ఎందుకంటే ఎంపీ గారి ప్రధానంగా ఆయన నిధుల నుంచి దగ్గర దగ్గర కొంచెం నుంచి 60-70 లక్షల రూపాయల జనానికి సిద్ధపడి తర్వాత చట్టానికి తీయడానికి కానీ ఆయన ఇవాళ 60 లక్షల రూపాయలు. అదేవిధంగా మీ యొక్క రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ గండి పడితే ఈ పొలాలు కూడా కాబట్టి ఏంటని ఆలోచించి ఆ విధంగా కూడా మీరు రైతులు ఆదుకుంటే అందరూ కూడా ఇంకా ఈ వరదలు రాకుండా ఉండే వర్షాలు ఇంకా ఘనంగా చేస్తాము. ఏదైనా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి ఆర్భాటాలు కనుక మనం తగ్గించుకునే ప్రజా కార్యక్రమాలు ఎక్కువ పాల్గొనాలని మీ అందరికీ జై. పెడన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉపాల రాము ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ లో వైఎస్ఆర్ కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో పెడన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్, కోఆప్షన్ సభ్యులు, పెడన నియోజకవర్గ 4 మండలాల అధ్యక్షులు, పెడన నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వలన నష్టపోయిన రైతాంగానికి తక్షణమే ఆదుకోవాలని, నష్టపోయిన రైతులకి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి. ఉపాల రాము పెడన నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలని తక్షణమే ప్రభుత్వం పంట కాలువలు, మురుకు కాలువల్ని తోడిక తీయించాలని, ఏ ఒక్క రైతు నష్టపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పెడన పట్టణ తోటమూల తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రాన్ని అందజేశారు. పెడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉపాల రాము, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కలవడం కోసమని ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఎందుచేతనంటే గడిచిన 3 రోజుల నుంచి మరి ఏదైతే భారీ వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిందో మరి ఆ పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి సత్వరం ఒక నివేదిక సమర్పించి ప్రతి ఒక్క రైతుని, నష్టపోయిన రైతుని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే మరి వచ్చే 6-7 తారీఖుల్లో కూడా సైక్లోన్ ఎఫెక్ట్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి.
మరి ఆల్రెడీ ఇప్పటికే మునిగిపోయిన పొలాల్లో అలాగే చాలా ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా మనం చూసాం. మరి రాబోయే విపత్తును కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీలు కానీ అలాగే కాలువల్లో ఉన్నటువంటి ఏదైతే తూడు కానీ అలాగే ఏదైతే అవన్నీ కూడా సత్వరమే మరి వాటిని తొలగించి రాబోయే విపత్తును కూడా దృష్టిలో పెట్టుకుని మరి రైతాంగాన్ని ఇబ్బంది పడకుండా ఇంకా అధిక ముంపు గురవ్వకుండా కాపాడమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ తక్షణమే మరి ప్రభుత్వం స్పందించి మరి అందరికీ కూడా ఆదుకోవాలి, రైతులందరినీ ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సెలవు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేటికి 30 సంవత్సరాలైన సందర్భంగా సేవా కార్యక్రమాలు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో నిర్వహించారు. సీనియర్ టీడీపీ నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 1995 సెప్టెంబర్ 1వ తారీఖున మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు 2024 సెప్టెంబర్ 1వ తారీఖు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం వరద బాధితులకు సహాయం ఏమైనా చేయండి, కేక్ కటింగ్లు పెట్టద్దు లేదా సేవా కార్యక్రమాలు చేయండి అన్నప్పుడు ఈరోజు మన జాతీయ స్థాయిలో జరిగినటువంటి నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్ NMSS కి మన బాపులపాడు మండలం రంగంలో మన గ్రామం ఎంపీపీ స్కూల్ నుంచి మందపాటి నాగతేజస్విని అట్లాగే దారం కమల ఇద్దరు కూడా 187 మంది రాస్తే 8వ తరగతిలో మన గ్రామం నుంచి ఇద్దరు అర్హత సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా RRDS తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ RRDS తరఫున మనం ఈ రెండు కూడా 10,000 రూపాయలు చేసేసుకుని 10,000 రూపాయలు కమలకి ఈరోజు మన NRI తుమ్మల రాంబాబు మన NRI ఆళ్ళ నాని కూడా ఇద్దరు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక సంక్షేమ దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు 95లో అధికారంలో వచ్చినాక ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఒక ముఖ్యమంత్రిగా ఒక CEOగా అనేక సంస్కరణలకు నాంది పలకడమే కాకుండా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆన్సరబిలిటీని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే విద్యకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.